విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. తార్నాకలోని ఐఐసిటి ఆవరణలో 400 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భవిష్యత్తులో సైన్స్ సిటీగా రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతోన్న తన తల్లిని కాపాడుకోవడం కోసం ఓ కొడుకు పడుతోన్న తపనిది. అమ్మకు గుండె ఆపరేషన్ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తున్నాడు హన్మకొండకు చెందిన శివ. 15,000 మంది ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే తన తల్లి బతుకుతుందని ఓవైపు ఫండ్ కలెక్ట్ చేస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ కలిసేందుకు బైక్పై వెళుతున్నాడు. అమ్మను కాపాడుకునేందుకు తాను ఈ రోడ్ షోతో వెళ్తున్నానని చెబుతున్నాడు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో 15,000 మంది 100 రూపాయల చొప్పున డొనేట్ చేసి తన తల్లికి ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చెప్పుకొచ్చాడు. హన్మకొండ నుండి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలిసి ఏజీ ఆసుపత్రికి వెళ్లనున్నట్లు తెలిపాడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని తాను రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. డబీర్పురాలో టీచర్ కొట్టడంతో విద్యార్థి కంటికి గాయమైంది. ఎంఎస్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎడమ కన్ను దెబ్బతింది. పాఠశాల టీచర్ కొట్టడంతో తమ కుమారుడి కన్నుకు గాయమైందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డబీర్పురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుష్రూన్ ఖాన్ తెలిపారు. సికింద్రాబాద్ బస్ డిపో ఆవరణలో నిర్వహించిన దసరా లక్కీ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా డ్రా తీసి 10 మంది విజేతలను ప్రకటించారు. అక్టోబర్లో తీయాల్సిన లక్కీ డ్రాను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రా తీయడం జరిగిందని పేర్కొన్నారు. మేలోపు ప్రభుత్వం కొత్తగా 1,050 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తెలిపారు.